అనుకుంటున్నా. వాస్తవంగా శివకుమార్ గారు, మీరు పొందిన ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో ఇంకా బెటర్‌గా మీ ఐడియల్ వెయిట్‌కి వస్తారు మీరు. కొంచెం సీరియస్‌గా మీ కోచ్ చెప్పింది అయ్యుండొచ్చు. లైవ్ వెల్‌నెస్ క్లబ్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ అయ్యుండొచ్చు. మీ లైఫ్ స్టైల్‌ని బెటర్ చేసుకుంటూ ముందలకి వెళ్ళండి. ఇన్ ఫ్యూచర్ ఇంకో ఫ్యూ మంత్స్‌లో మీరు 'శివకుమార్ అనే నేను' అని 'భరత్ అనే నేను' సినిమాలో డైలాగ్‌తో మీరు చెప్పాలి. 'శివకుమార్ అనే నేను 9 నెలల క్రితం న్యూట్రిషన్ మొదలుపెట్టక ముందు, మొదలుపెట్టిన తర్వాత' అని మీరు ఆ స్థాయిలో మీరు మాట్లాడితే ఆ ఎనర్జీ మేము చూడాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ గారు. మనకి ఈరోజు టాపిక్ షేర్ చేయడానికి రెడీగా ఉన్నారు స్పీకర్. ఇంకెవరైనా ఎక్స్‌పీరియన్స్ మిగిలింది అంటే మీ ఎక్స్‌పీరియన్స్ రేపు లేదంటే ఎల్లుండి ఈ 2, 3 రోజుల్లో తీసుకునే అవకాశం ఉందండి. బికాస్ ఆఫ్ టైమ్ ఇంపార్టెంట్ ఉంది కాబట్టి. ఈరోజు మనకి గ్రోసరీస్, షాపింగ్ దాని ఇంపార్టెన్స్ ఏంటి? మనకు నచ్చినవి తెచ్చుకుంటాం, నచ్చనివి వదిలేస్తాం. కావాల్సింది తెచ్చుకుంటాం, నిలవబెడతాం. నిలవబెట్టుకొని తింటాం. ఏం కావాలి? అసలు ఎలా కావాలి? ఇదొక డస్ట్‌బిన్ గాదు గదా! ఈ డస్ట్‌బిన్‌ని కూడా కొంచెం అందంగా, ఆరోగ్యంగా చూసుకోవాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు టాపిక్‌ని షేర్ చేయడానికి వన్ ఆఫ్ ది సీనియర్ వెల్‌నెస్ కోచ్ రెడీగా ఉన్నారు మనకి. మిస్టర్ సుమిత్ అగర్వాల్ గారు. సార్ సుమిత్ సార్ రెడీయా? సో వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మనం ఇవాళ హెల్తీ గ్రాసరీ షాపింగ్ గురించి తెలుసుకుందాము. సో మనము గ్రాసరీస్ తీసుకుంటున్నప్పుడు మనం కేర్ తీసుకోవాలి ఎట్లా, అండ్ దీని తర్వాత మన ఫుడ్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలో కూడా సో క్లియర్గా మన ప్లేట్ని బ్యాలెన్స్ చేద్దాం క్లియర్గా ఇవాళ. అండ్ ఇందులో కనుక ముఖ్యంగా మనం చూసినట్లయితే ముఖ్యంగా సో మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన మెయిన్ 3 పాయింట్స్. సో మనం ఒక షాప్కి వెళ్ళిన తర్వాత, గ్రాసరీ స్టోర్కి వెళ్ళిన తర్వాత ఏ ఏరియాస్లో ఫుడ్స్ ఎక్కడ ఉంటాయి, ఏ ఫ్రెష్ ఫుడ్స్ మనం తీసుకోవాలి, తీసుకుంటున్న ఫుడ్ లో లేబుల్ ఎట్లా మనం తీసుకోవాలి, అండ్ కొంత ఫుడ్ లేబుల్ ని రికగ్నైజ్ చేసుకొని అందులో ఉన్న కంటెంట్ తగ్గట్టుగా మనం ఎట్లా గ్రాసరీ చేయాలనేది క్లియర్ గా తెలుసుకుందాం ఇవాళ ముఖ్యంగా మనము. అండ్ మనం ఎప్పుడైతే ఒక గ్రాసరీ స్టోర్ కి ఎంటర్ అవుతామో సో మనకి ఇట్లానే కనిపిస్తూ ఉంటుంది. సో ఎంటర్ అవ్వగానే మనకి సో ఫస్ట్ క్యాష్ కౌంటర్ ఉంటుంది, దాని ఆపోజిట్ అటుపక్క మనకి మీట్ కానీ పౌల్ట్రీ కానీ ఉంటుంది. అండ్ సరౌండింగ్స్ కనుక చూసినట్లయితే మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ కావచ్చు, ఫ్రోజన్ ఫ్రూట్స్ కావచ్చు, డైరీ ఫ్రూట్స్ కావచ్చు ఉంటాయి. అండ్ ముఖ్యంగా మనం ఎప్పుడైతే చూసినట్లయితే మధ్యలో ఏదైతే ఉంటుందో అన్హెల్దీ ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ జంక్ ఫుడ్స్ కావచ్చు, షుగర్ ఫుడ్స్ కావచ్చు, అది మొత్తం ఎక్కువ మధ్యలోనే ఉంటుంది. మాక్సిమం మనం ఎప్పుడైతే గ్రాసరీకి వెళ్తామో సో సరౌండింగ్ మనం గ్రాసరీస్ తీసుకోండి తప్ప మధ్యలో మాక్సిమం వెళ్లకుండా ప్లాన్ చేసుకోండి. బికాస్ మధ్యలో ఎప్పుడైతే మనం ఆ జంక్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటామో అన్హెల్దీ తీసుకోవడం కారణంగా సో మనం ఎక్కువ సఫర్ అవుతూ ఉంటాము. లాంగ్ రన్ లో మన ఆర్గన్స్ మొత్తం కూడా దెబ్బతీస్తూ ఉంటాయి. అండ్ ఇందులో కనుక క్లియర్ గా మనం కనుక చూసినట్లయితే ఫస్ట్ మనం వెళ్ళంగానే సో లెఫ్ట్ కానీ రైట్ కానీ మనకి సో ఫ్రెష్ ఫ్రూట్స్ మనకు దొరుకుతూ ఉంటాయి. ఆ ఫ్రెష్ ఫ్రూట్స్ దగ్గర, వెజిటబుల్స్ దగ్గర కొద్దిగా ఎక్కువ టైంని స్పెండ్ చేయండి. అండ్ మాక్సిమం 7 డిఫరెంట్ కలర్ ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, సో అది పికప్ చేసుకొని సో దాన్ని క్లియర్ గా మన ఇంటికి తీసుకొచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి. అండ్ ముఖ్యంగా మనం ఎప్పుడైతే గ్రాసరీ స్టోర్స్కి వెళ్తున్నామో వెళ్ళే ముందే సో షేక్ కావచ్చు, లిటిల్ బిట్ స్నాక్ కావచ్చు తీసుకొని వెళ్ళండి. బికాస్ అలా కనుక చేయకుండా వెళ్ళినట్లయితే సో గ్రాసరీస్ తీసుకోగానే సో లాస్ట్ లో మళ్ళీ మనం అన్హెల్దీ ఫుడ్ తీసుకొని ఇంటికి వస్తాము. సో ఎంటీ స్టమక్ తో ఎప్పుడు కూడా షాపింగ్ అనేది వెళ్ళమాకండి ఫస్ట్ ముఖ్యంగా. అండ్ దీని తర్వాత ఎప్పుడైతే మనం షాపింగ్ వెళ్ళిన తర్వాత ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దగ్గర మనం చూసుకోవాల్సింది డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వైటమిన్స్ మనకు ఉన్నాయి. సో డిఫరెంట్ అన్ని కలర్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని పికప్ చేసుకునేటట్టుగా మాక్సిమం అనేది ప్లాన్ చేసుకోండి. అండ్ దీని తర్వాత మనం చూడాల్సింది ఏదైనా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఫ్రెష్ గా ఉండేవి, అంటే అవి అంటే మంచిగా పండేవి తీసుకోండి. మరీ ఎక్కువ రైప్ అయిపోయి మరీ ఎక్కువ పండిపోవడం కానీ, అది కుళ్ళిపోవడం కానీ అలాంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉంటే దాన్ని మాక్సిమం అవాయిడ్ చేయండి. అండ్ మనం ఎప్పుడైతే బెర్రీస్ కావచ్చు, చెరీస్ గా తీసుకుంటారో అవి తీసుకునేటప్పుడు అది టైట్ గా ప్యాక్ అయిందా లేదా, అందులో ఉన్న ఫ్రూట్స్ ఫ్రెష్ గా ఉన్నాయా లేవా అది ఒకసారి చెక్ చేసుకొని దాని తర్వాత యాడ్ చేసుకోండి. అండ్ మనకి ఈ ఫుడ్స్ కొన్ని పెరిషబుల్ ఫుడ్స్ ఉంటాయి, అది ఎక్కువ నిలువ మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో కాకుండా ఒక 3 days కి 5 days కి మనకి ఎంతైతే నిలువ ఉన్న ఫుడ్స్ ఉన్నాయో అంత వాటికి కంటెంటే చూసుకొని యాడ్ చేసుకోండి. దీని తర్వాత అలాంటి ఫుడ్స్ కనుక మనం వెళ్తున్న స్టోర్ లో కనుక దొరకకపోతే మనకి ఫ్రోజన్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ మనకు ఉంటాయి మనకి. అది కూడా కాకపోతే కొద్దిగా ఈ ఫ్రోజన్ ఫుడ్స్ లో ఎక్కువ దాని ఏమంటారు సోడియం కంటెంట్, ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ తక్కువ ఉంటాయి మనకి. అవి మనకి సోడియం తక్కువ ఉందా లేదా, న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయా లేదా, ఈ లేబుల్ చూసుకొని ఫ్రోజన్ ఫుడ్స్ ని యాడ్ చేసుకోండి క్లియర్ గా. అండ్ ఇందులో మెయిన్ థింగ్ చెప్పాలి అంటే మనం చూసుకుంటున్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో సో డెఫినెట్ గా మనం ఎప్పుడైతే మధ్యాహ్నం పూట లంచ్ చేస్తామో లంచ్ తో పాటు ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ని కూడా యాడ్ చేసినట్లయితే ఒక కంప్లీట్ మీల్ అయితే అవుతుంది. అంటే మనం తీసుకుంటున్నప్పుడు ఒక కప్పు ఫ్రూట్స్ వెజిటబుల్స్, దాంతో పాటు రైస్ కానీ రొట్టి కానీ తగ్గించి పప్పు కూరలు కనుక ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటామో ఒక బ్యాలెన్స్ మీల్ అవుతుంది. అండ్ అందులో కూడా మనం చూడాల్సింది ఎవ్రీడే మనం తీసుకుంటున్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో సో మినిమం ఒక 2.5 కప్ ఫ్రూట్స్ ఎవ్రీడే యాడ్ చేసేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఒక 3 cups వెజిటబుల్స్ ని యాడ్ చేసి ప్లాన్ చేసుకోండి. అండ్ ఆ 2.5 కప్ ఫ్రూట్స్ లో కూడా ఒక కప్పు న్యాచురల్ మనకి ఫ్రూట్, మనకి ఒక 100% ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు, అండ్ ఒక హాఫ్ కప్ డ్రైడ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు.
అండ్ ఎప్పుడైతే మనం వెజిటబుల్స్కి వస్తామో ఒక 3 కప్స్ పర్ డే రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి 1 కప్పు రా కుక్డ్ వెజిటబుల్స్ తీసుకోండి, 1 కప్పు వెజిటబుల్ జ్యూస్ తీసుకోండి, అండ్ 1 కప్పు రా లీఫీ గ్రీన్స్ ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం కారణంగా ముఖ్యంగా మనకి ఏం జరుగుతుంది అంటే సో డిఫరెంట్ టైప్ ఆఫ్ వైటమిన్స్ మనకు దొరుకుతాయి. అండ్ ఫ్రూట్స్ లో కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే మనకి యాపిల్స్ ఉన్నాయి, ఆప్రికాట్స్ ఉన్నాయి, చెర్రీస్ ఉన్నాయి, గోజీ బెర్రీస్ మనకు ఉన్నాయి, స్ట్రాబెర్రీస్ మనకు ఉన్నాయి, హనీ డ్యూ మనకు ఉంది, వాటర్ మెలన్ మనకు ఉంది, పీచెస్ మనకు ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ని సో ఎక్కువ యాడ్ చేసుకొని వీక్లీ వన్స్ ఒక కొత్త ఫ్రూట్ నైనా ఒక కొత్త కలర్ ఫ్రూట్ నైనా మీ డైట్ లో యాడ్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి. సో దీంతో పాటు మనం ఎప్పుడైతే ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటామో మీరు మధ్యాహ్నం లంచ్ తో పాటు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్నాక్స్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నాన్ పెరిషబుల్ కాకుండా మనకి లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో అది యాడ్ చేసుకోండి. అండ్ డ్రైడ్ ఫ్రూట్స్ అనేది సలాడ్ కింద మీరు యాడ్ చేసుకోవచ్చు ఈవినింగ్ డిన్నర్ అప్పుడు, ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు. అండ్ దీంతో పాటు కొన్ని వెజిటబుల్స్ కనుక చూసినట్లయితే మనకి వెజిటబుల్స్ లో కూడా సో డిఫరెంట్ టైప్ వెజిటబుల్స్ మనకు ఉన్నాయి. సో ఎప్పుడైతే మీరు వెజిటబుల్స్ కూడా పికప్ చేసుకుంటారో సో ఒకటే వెజిటబుల్ కాకుండా 7 to 8 డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటబుల్స్ ని యాడ్ చేసుకొని వీక్లీ వన్స్ ఒక కొత్త వెజిటబుల్ ని మన డైట్ లో యాడ్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఇలా ఎప్పుడైతే మనం యాడ్ చేసుకుంటామో యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే సో మనకి ఏదైతే వైటమిన్స్ మినరల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రూట్స్ నుంచి వెజిటబుల్స్ నుంచి సో వైటమిన్ సి ఎప్పుడైతే మనం ఇస్తామో మనకి ఏమైనా దెబ్బ తగిలినప్పుడు దాన్ని హీల్ చేయడం కానీ కొద్దిగా ఇమ్యూనిటీ పెంచడం కానీ మన పళ్ళ దగ్గర కావచ్చు గమ్స్ దగ్గర కావచ్చు మనకు ఒక్కొక్కసారి బ్రష్ చేసేటప్పుడు ఎక్కువ బ్లడ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి బ్లడ్ ని త్వరగా హీల్ చేయాలి అంటే వి రిక్వైర్డ్ వైటమిన్ సి. సో ఆ వైటమిన్ సి ఎప్పుడైతే వెళ్తామో హీలింగ్ యాక్షన్ మీకు చాలా బాగా ఎక్కువ ఉంటుంది. అండ్ దీంతో పాటు మన కళ్ళకి కావచ్చు స్కిన్ కి కావచ్చు ఇన్ఫెక్షన్ నుంచి కొద్దిగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వి రిక్వైర్డ్ వైటమిన్ ఏ కావాలి. సో వైటమిన్ ఏ కంపల్సరీగా ఇవ్వాలి. పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 1000 మైక్రోగ్రాములు వైటమిన్ ఏ కావాలి. అండ్ దీంతో పాటు వైటమిన్ కే మన ఆర్బీసీ సెల్స్ ఏదైతే రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయో బ్లడ్ లో అది కొద్దిగా క్లాటింగ్ ఫ్యాక్టర్ కాకుండా ప్లాట్లెట్స్ కౌంట్ బాగుండాలనుకుంటే వైటమిన్ కే కావాలి. అండ్ దీని తర్వాత వైటమిన్ బి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ మనం ఎప్పుడైతే మన స్కిన్ కి కావచ్చు నర్వ్స్ కి కావచ్చు టిష్యూస్ కి కావచ్చు ఎనర్జీ పాస్ చేయాలి అనుకుంటే వి రిక్వైర్ వైటమిన్ బి. సో ఇవాళ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవడం కారణంగా సో డిఫరెంట్ ఒక్కొక్క ఫ్రూట్ లో ఒక డిఫరెంట్ వైటమిన్స్ మనకు దొరుకుతాయి. అవన్నీ కూడా మన డైట్ లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దీంతో పాటు మనం ఎప్పుడైతే ఫైబర్ యాడ్ చేసుకుంటామో తీసుకుంటున్న కొన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ లో ఫైబర్ కూడా ఉంటుంది. ఆ ఫైబర్ యాడ్ చేసుకోవడం వల్ల కొద్దిగా కొలన్ క్యాన్సర్ నుంచి మనం కొద్దిగా దూరం ఉండొచ్చు. అండ్ మన డైజెస్టివ్ ట్రాక్ మొత్తం ఏదైతే ఉంటుందో అది కొద్దిగా హెల్దీగా బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు దీనిలో కొన్ని మినరల్స్ కూడా మనకి యాడ్ అయి ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం. సో ప్రతి ఒక్కరికి కాల్షియం కావాల్సింది ఒక 800 మిల్లీగ్రామ్స్ నుంచి ఒక 1200 మిల్లీగ్రాములు. అది ఎప్పుడైతే ఇస్తామో బోన్స్ కానీ టీత్ కానీ చాలా హెల్దీగా ఉంటుంది. అయితే కాల్షియంతో పాటు మన బ్లడ్ ప్రెషర్ ని మెయింటైన్ చేసుకోవాలంటే వి రిక్వైర్డ్ పొటాషియం. దాంతో పాటు బోన్స్ హెల్దీగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. మనకి కొద్దిగా బాడీ పెయిన్స్ నుంచి కావచ్చు లేకపోతే మనం కొద్దిగా ఏదైతే హార్ట్ కి బ్లడ్ పంప్ చేయాలి దాని నుంచి కావచ్చు మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే వి రిక్వైర్డ్ మెగ్నీషియం ఒక 400 మిల్లీగ్రాములు. దీంతో పాటు మనకి స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ నుంచి కొద్దిగా మనం కాపాడుకోవాలంటే వి రిక్వైర్డ్ ఫోలేట్ కూడా మనకు కావాలి. అండ్ బ్లడ్ సెల్స్ ఇంప్రూవ్ అవ్వాలి హెల్దీగా ఉండాలంటే ఐరన్ కావాలి. అండ్ మన నార్మల్ సెల్ ఫంక్షనింగ్ కావాలి, నార్మల్ బ్లడ్ ప్రెషర్ కావాలంటే సోడియం కావాలి. బట్ ఎప్పుడైతే సోడియం మళ్ళీ మనం తీసుకుంటున్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎప్పుడైతే చెప్పినట్టు ఫ్రోజన్ దానిలో సోడియం కంటెంట్ ఎక్కువ ఉంది అనుకోండి ఇదే సోడియం మళ్ళీ మన సెల్ ఫంక్షన్స్ ని మన బ్లడ్ ప్రెషర్ ని సో హార్మ్ చేస్తుంది. సో అది మనం బ్యాలెన్స్ కంటెంట్ లో ఎవ్రీడే యాడ్ చేసుకోవాలి. సో దీంతో పాటు మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో సో మెయిన్ థింగ్ మనం చూడాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే షాపింగ్ లో సో ఫ్రెష్ ఫ్రూట్స్ సో డిఫరెంట్ కలర్ ఫ్రూట్స్ ఇది ఎక్కువ యాడ్ చేసుకొని తీసుకోండి. దానిలో స్మెల్ ఏమైనా వస్తుంది అంటే అలాంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ని అవాయిడ్ చేయండి. ఫ్రెష్ స్మెల్ ఉన్న ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోండి. గుడ్ కండిషన్ ఉన్న ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోండి. ఏదైనా ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ బాగా సాఫ్ట్ గా ఉంది హార్డ్ గా ఉంది అలాంటి ఫ్రూట్స్ ని వెజిటబుల్స్ ని యాడ్ చేసుకోమాకండి. ఎక్కువ కలర్ ఉంది ఎక్కువ గ్రీన్ ఉంది లేకపోతే అండర్ రైప్ అది ఎక్కువ పండలేదు అలాంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ యాడ్ చేసుకోమాకండి. డ్యామేజర్ కనిపిస్తున్నాయి మీకు అలాంటి యాడ్ చేసుకోమాకండి. అండ్ అది ఏమన్నా మీకు ఏజింగ్ ఒక్కొక్కసారి మీకు యాపిల్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు కనిపిస్తుంది దాని మీద మనకి యవ్వనం ఎట్లా ఉంటుంది మన ఏజ్ ఎట్లా ఉంటుందో సో ఫ్రూట్స్ ఏజ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా కనుక ఏజింగ్ ఉంది అనుకుంటే అలాంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ని కూడా యాడ్ చేసుకోమాకండి మీ బకెట్ లిస్ట్ లో. అండ్ కలర్ మళ్ళీ ఎక్కువ కలర్ మరి లైట్ కలర్ ఉన్నా కూడా అది బాగా షాబీ అయిపోయినాయి బాగా పల్చగా అయిపోయినాయి దానిలో మీకు లిక్విడ్ కనిపిస్తుంది అనుకున్నప్పుడు కూడా అలాంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ మాక్సిమం అవాయిడ్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. అండ్ మళ్ళీ మనం ఫ్రూట్స్ వెజిటబుల్స్ కౌంటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళాల్సిన కౌంటర్ ఏమైనా ఉంది అంటే సో ఆబ్వియస్లీ సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లైక్స్ నాన్ వెజ్. సో నాన్ వెజ్ కౌంటర్ మళ్ళీ మనం అటుపక్క కనుక వచ్చినట్లయితే అందులో మనం తీసుకుంటున్న ఫిష్ కూడా ఏదైతే ఉంటుందో సో తీసుకోవచ్చు వీక్లీ వన్స్ నాన్ వెజ్ అనేది యాడ్ చేసుకోండి ఇబ్బంది లేదు. బట్ తీసుకుంటున్నప్పుడు గ్రాసరీలో సో ఫిష్ మనం ఎప్పుడైతే యాడ్ చేసుకుంటున్నామో అదొక మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కావచ్చు లో క్యాలరీస్ ఉంటుంది కంపేర్ టు చికెన్ కావచ్చు మటన్ కావచ్చు మీట్ కావచ్చు. అండ్ సీ ఫుడ్స్ ఎప్పుడైతే మనం యాడ్ చేసుకుంటామో మన హార్ట్ కి అండ్ మన ఓవరాల్ ఆర్గాన్స్ కి ఏదైతే ఒక హెల్దీ ఫ్యాట్ కావాలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సో మనకి ఎక్కువ అవైలబిలిటీ దొరుకుతుంది. అండ్ ఇలాంటి ఫిష్ తీసుకుంటున్నప్పుడు
స్మెల్ వచ్చే ఫిష్ కన్నా కూడా స్మెల్ రాకుండా ఫ్రెష్ గా ఏదైతే మనకు ఉన్నాయో అలాంటి ఫిషెస్ ని యాడ్ చేసుకోండి మీ గ్రాసరీలో. అండ్ ఎప్పుడైతే మీరు ఫిష్ లాంటివి తీసుకుంటున్నారో దాని కళ్ళు కూడా చూడండి. కళ్ళు కనుక క్లియర్ గా ఉన్నాయి, క్లౌడెడ్ గా లేవు అనుకుంటే అది కొద్దిగా ఫ్రెష్ గా ఉన్నట్టు. కళ్ళు కనుక క్లియర్ గా లేవు, కొద్దిగా క్లౌడెడ్ గా ఉంది అనుకుంటే అది ఫ్రెష్ గా లేనట్టు. అలాంటి ఫిష్ ని మాక్సిమం అవాయిడ్ చేయండి. అండ్ దీని తర్వాత మనం ఎప్పుడైతే పౌల్ట్రీ సెక్షన్ కి వస్తామో, సో పౌల్ట్రీలో కూడా కొద్దిగా గుడ్ చాయిసెస్ ఉంటాయి మనకి, అది యాడ్ చేసుకోండి. ఎక్కువ ఫ్యాట్ కాకుండా మనం ఇది కూడా వీక్లీ వన్స్, 2 వీక్స్ వన్స్, సో దీన్ని మనం బాయిల్ చేసుకోను, లేకపోతే దీన్ని మనం కర్రీ చేసుకొని తీసుకోవచ్చు. మాక్సిమం ఇలాంటి పౌల్ట్రీ మీరు యాడ్ చేసుకునేటప్పుడు చికెన్ ఏదైతే ఉన్నా కూడా, లీన్ టర్కీ ఉన్నా కూడా అలాంటివి యాడ్ చేసుకోండి. యాక్చువల్ గా దీంతో పోలిస్తే సో వెజిటేరియన్స్ కి సో లెగ్యూమ్స్ కావచ్చు, నట్స్ కావచ్చు, సీడ్స్ కావచ్చు, ఒక గుడ్ సోర్స్ ఆఫ్ హెల్దీ డైట్, హెల్దీ ప్రోటీన్ మనకు దొరుకుతుంది దానిలో మనకి. అండ్ దీని తర్వాత మనం ఎప్పుడైతే మీట్ కి వస్తామో కొద్దిగా ఇక్కడ మనము కేర్ తీసుకోవాలి. సో మీట్ కలర్ ఏదైతే ఉంటుందో, సో ఒక్కొక్కసారి మనం ఫ్రెష్ అనుకుంటాము, సో ఆ కలర్ కూడా ప్రాబబ్లీ చూడండి. అండ్ మీట్ లో కూడా మంచి ఫ్రెష్ స్మెల్ వస్తుంటేనే అది యాడ్ చేసుకోండి. ఏదైనా మీట్ బాగా స్టిక్కీగా ఉంది, స్లిమ్మీగా ఉంది, అది మనకి ఎక్కువ దాని ఏమంటారు స్మెల్ అనేది డిఫరెంట్ గా వస్తుంది అనుకున్నప్పుడు అలాంటి మీట్ ని అవాయిడ్ చేయండి. సో మీట్ నుంచి కూడా అరోమా, ఒక మంచి స్మెల్ వచ్చేటట్టుగా మీట్ ని మీరు యాడ్ చేసుకోండి. దాని మీద ఒక్కొక్కసారి మీట్ మీద కనుక ప్యాక్ చేసి ఉంటే సో డేట్ ఆఫ్ ప్యాకింగ్ ఉంటుంది మనకి, అది చెక్ చేసుకొని సో మీ మీట్ ని యాడ్ చేసుకోండి మీ బకెట్ లిస్ట్ లో. అండ్ ఒక్కొక్కసారి మనం ఎప్పుడైతే ఈ నాన్ వెజ్ ఫుడ్స్ తీసుకుంటున్నామో, మీట్ తీసుకుంటున్నామో, కొద్దిగా క్రాస్ కంటామినేషన్ కొద్దిగా కేర్ తీసుకోవాలి. నథింగ్ బట్ మనం ఆల్రెడీ అక్కడ మీట్ లేకపోతే పౌల్ట్రీ, ఫిష్ అనేది ప్యాకే వస్తుంది కరెక్టే, కానీ మనం ఏం చేయాలి అంటే మళ్ళీ గ్రోసరీ షాప్ లో ఒక కవర్ పాయింట్ ఉంటుంది కాబట్టి కవర్ తెచ్చుకొని మళ్ళీ మీరు ఇంకొక కవర్ లో యాడ్ చేసుకొని దాంతో పాటు మిగతా ఫ్రూట్స్, వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. అలా కనుక యాడ్ చేసుకోకపోతే ఇందులో నుంచి వచ్చే వాటర్ కావచ్చు, ఇందులో నుంచి వచ్చే మనకి ఆ స్మెల్ కావచ్చు, మిగతా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ని కూడా సో దాని టెంపరేచర్ ని, దాని న్యూట్రియన్స్ ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. అలా క్రాస్ కంటామినేషన్ జరగకుండా ఉండాలి అంటే సో డెఫినెట్ గా ప్రతి ఒక్క ఫుడ్ మీరు తీసుకునేటప్పుడు సపరేట్ ఇంకొక ప్యాకెట్ లో యాడ్ చేసుకొని సో మనం ఒకటే కవర్ హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటాం కాబట్టి ఆ హ్యాండ్ బ్యాగ్ లో మీరు క్యారీ చేసుకోవచ్చు. దీంతో పాటు మనం దాని తర్వాత ఇంకా మీట్, పౌల్ట్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ బేకరీ సెక్షన్ మనకు ఉంటుంది. మనం ఎప్పుడైతే గ్రోసరీలో బేకరీ సెక్షన్కి వస్తామో సో కొద్దిగా వైట్ రిఫైన్డ్ ఫ్లోర్స్ కన్నా కూడా సో బ్రౌన్ బ్రెడ్ కావచ్చు, దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. గ్రెయిన్ బ్రెడ్స్ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎప్పుడైతే అట్లా తీసుకుంటామో అందులో షుగర్ కంటెంట్ ఒకటి, ఫ్యాట్ కంటెంట్ ఒకటి కొద్దిగా మోడరేట్, నార్మల్ లెవెల్లో ఉంటాయి. అండ్ మనం ఎప్పుడైతే వైట్ బ్రెడ్ కావచ్చు, లేకపోతే పాస్ట్రీస్ కావచ్చు, దీనికి వస్తామో ఇందులో హై ఫైట్, హై క్యాలరీ ఉంటుంది. ఎప్పుడైతే హై ఫ్యాట్ తీసుకుంటామో, మనం ఎప్పుడైతే ఎక్కువ గడ్డగట్టే ఫ్యాట్స్ మనం తీసుకుంటామో సో డైరెక్ట్ గా మన బాడీలో తీసుకోగానే అది ఎక్కువ స్టోర్ అవుతుంది. అదొకటే కాదు, వైట్ రైస్ కావచ్చు, వైట్ బ్రెడ్ కావచ్చు, ఎంత తిన్నా కూడా మన బాడీ ఇంకా తినాలనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనం బ్రౌన్ బ్రెడ్ లేకపోతే ఆ గ్రెయిన్ బ్రెడ్స్ కి, హోల్ గ్రెయిన్ బ్రెడ్స్ కి వస్తూ ఉంటాము, అది ఎక్కువ తినలేము, మనం స్లోగా తక్కువ తింటూ ఉంటాము. ఇది కూడా మనం ఎంజాయ్ చేయాలి కాబట్టి ఇది కూడా యాడ్ చేసుకోండి. బట్ కొద్దిగా కేర్ తీసుకొని వైట్ కాకుండా సో బ్రౌన్ కానీ, హోల్ గ్రెయిన్ బ్రెడ్స్ కానీ యాడ్ చేసుకోండి. అది కూడా వీక్లీ వన్స్ లేకపోతే 10 days వన్స్ ఒకటే మనం యాడ్ చేసుకోవాలి, ఇది ఎవ్రీడే కాదు. అండ్ దీనిలో మనం చూసుకోవాల్సిన ముఖ్యంగా ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్క ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇన్ని అయిపోయినాయి. నెక్స్ట్ మనం ఏదైతే షాపింగ్ చేస్తున్నామో ఆ షాపింగ్ లో మీరు ముఖ్యంగా చూడాల్సింది లేబుల్. సో ప్రతి ఒక్క ఫుడ్ ఏదైతే ప్యాకెట్ సీల్ అయి ఉంటుందో దాని మీద ఒక లేబుల్ ఉంటుంది. ఆ న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ని చాలా నీట్ గా అబ్జర్వ్ చేయాలి. సో ముఖ్యంగా మనం చూడాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఎంత సర్వింగ్ ఉంది అది చూడండి. దాని తర్వాత అందులో ఎంత క్యాలరీ ఉంది అది చెక్ చేయండి. ఆ క్యాలరీ పర్ సర్వింగ్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఎంత క్యాలరీస్ వెళ్తుందో చెక్ చేసుకోండి. దీని తర్వాత దానిలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ చెక్ చేయండి. ఫ్యాట్ లో కనుక ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్ ఉంది, లేకపోతే 0.1 ట్రాన్స్ ఫ్యాట్ ఉన్నా కూడా అసలు ఆ ఫుడ్ ని అవాయిడ్ చేయండి. ట్రాన్స్ ఫ్యాట్ మనకి ఏం చేస్తుంది, టోటల్ ఫ్యాట్ లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి, సాచురేటెడ్, అన్సాచురేటెడ్. ఆ సాచురేటెడ్ లో కూడా ట్రాన్స్ ఫ్యాట్ కనుక మీకు ఉన్నట్లయితే అది కంప్లీట్ గా మీ బాడీలో ఎల్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని పెంచి గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ బాగా తగ్గిస్తుంది. అంటే మన బాడీలో ఆర్గాన్స్ ఏదైతే ఎఫెక్టివ్ గా పనిచేయాలో ఆ ఎఫెక్టివ్ గా పనిచేయని ఆర్గాన్ మొత్తాన్ని కూడా బ్లాక్ చేసి దాన్ని పనిచేయకుండా ఆపి మీ ఆర్గాన్ మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో మన మెకానిజం ఏదైతే బాడీలో మెకానిజం నడవాలో ఆ మెకానిజం మొత్తం కూడా స్ట్రక్ అయిపోతుంది. సో మీరు తీసుకుంటున్న ప్రతి ఫుడ్ న్యూట్రిషన్ లేబుల్ మీద ట్రాన్స్ ఫ్యాట్ కనుక 0.1 గ్రామ్ కన్నా ఎక్కువ ఉన్నా కూడా అసలు ఆ ఫుడ్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. అండ్ దీని తర్వాత మనం చూడాల్సింది మెయిన్ న్యూట్రియంట్స్ లో సోడియం కంటెంట్ చూడండి. సోడియం ఎప్పుడైతే మీకు ఎక్కువ కనిపిస్తుందో అలాంటి ఫుడ్స్ ని మీరు అవాయిడ్ చేయండి. అండ్ దీని తర్వాత మనం చూసుకోవాల్సింది కింద మనకి ఫుడ్ నోట్స్ మనకు దొరుకుతూ ఉంటాయి, ఆ ఫుడ్ నోట్స్ చూడండి. అండ్ ఎప్పుడైతే ఈ లేబుల్ కి ఆ రైట్ సైడ్ చూడండి క్లియర్ గా మీకు 22%, 18%, 40%, అది యాక్చువల్ గా మీరు తీసుకుంటున్న డైలీ క్యాలరీస్ కి అది ఎంత పర్సెంట్ ఉంది అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. సో మీరు కనుక ఇప్పుడు ఈ న్యూట్రిషన్ లేబుల్ తీసుకుంటున్నారు, ఇందులో 40% కొలెస్ట్రాల్ ఉంది అంటే డే మొత్తం మీద మీరు 100% తీసుకోవాలనుకుంటే 40% ఇందులో ఒక సర్వింగ్ లో మీకు వస్తుంది. సో మిగతా 60% ఒకసారి ఇది మీరు 2 సర్వింగ్స్ కనుక తీసుకున్నారు అనుకోండి, సో అయిపోయినట్టే. అంటే ఆ డే మొత్తం మీరు ఏదైతే కొలెస్ట్రాల్ ఇవ్వాలో మొత్తం ఇచ్చేసినట్టే మీ బాడీకి.
అండ్ ఎక్సెస్ ఏదైతే మనం ఇస్తున్నామో అది మొత్తం కూడా మన బాడీలో స్టోర్ అవుతూ ఉంటుంది. సో ఈ పర్సంటేజ్ ని కూడా చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ దీనిలో మనం కొన్ని టర్మ్స్ ఈ లేబుల్స్ లో కనుక చూసినట్లయితే కొంత టర్మ్స్ ఉంటాయి. సో హెల్దీ అనే టర్మ్స్ ఉంటుంది. హెల్దీ అనే టర్మ్స్ మీరు కనుక చూడాలి అనుకుంటే సో లో ఫ్యాట్ ఉండాలి. ఎస్పెషల్ గా ఇందాక చెప్పినట్టు ట్రాన్స్ ఫ్యాట్ చాలా జీరో ఉండాలి. అసలు 0.1 ఉన్నా కూడా చూసుకోమాకండి. అండ్ దీని తర్వాత సోడియం కానీ కొలెస్ట్రాల్ కానీ లిమిటెడ్ అమౌంట్స్ ఉంటే అది యాడ్ చేసుకోండి. అండ్ ఎప్పుడైతే మీకు షుగర్ ఫ్రీ కానీ లేకపోతే మనకి షుగర్ కి చాలా పేర్లు ఉన్నాయి. ఆల్రెడీ మనకి మన క్లాస్ లో చెప్పుకున్నాము. అలాంటి ఏమైనా నేమ్స్ కనిపించినా కూడా దాని క్యాలరీస్ దాని కంటెంట్ చూసి అది తీసుకోవాలో వద్దా అనేది క్లియర్ గా గైడ్ చేయండి. అండ్ దీని తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ కి కూడా. అండ్ దీని తర్వాత మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో అందులో స్పెసిఫిక్ గా న్యూట్రియంట్స్ కంటెంట్ ఎంత ఉన్నాయి, సో డిఫరెంట్ వైటమిన్స్ ఎంత ఉన్నాయి ఆ కంటెంట్ చూడండి. సోడియం కనుక 140 మిల్లీగ్రామ్స్ కన్నా తక్కువ ఉంటే పర్ సర్వింగ్ అలాంటి ఫుడ్స్ ని యాడ్ చేసుకోండి. 140 మిల్లీగ్రామ్ కన్నా ఎక్కువ సోడియం కనిపిస్తుంది ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో లేకపోతే ఆ ఫుడ్ లో ప్యాకేజ్డ్ ఫుడ్ లో అలాంటి యాడ్ చేసుకోమాకండి. అండ్ కొలెస్ట్రాల్ కనుక 20 మిల్లీగ్రామ్స్ కన్నా ఎక్కువ కనిపిస్తుంది అండ్ డెఫినెట్ గా ఉంటే అలాంటి ప్యాకెట్ ఫుడ్స్ ని యాడ్ చేసుకోమాకండి. ఎప్పుడైతే 20 మిల్లీగ్రామ్స్ కన్నా ఎక్కువ కొలెస్ట్రాల్ కనిపిస్తుంది అనుకోండి, దానిలో మీకు ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ మీ బాడీలో గడ్డకట్టే ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, అవి మనం అవాయిడ్ చేయాలి. అండ్ దీని తర్వాత లో ఫ్యాట్ 3 గ్రామ్ కన్నా తక్కువ ఫ్యాట్ సర్వింగ్స్ ఉన్న ఫుడ్ ని యాడ్ చేసుకోండి. ఆ లేబుల్ మీద రాసి ఉంటుంది ఫ్యాట్ ఎంత ఉంది అనేది. 3 గ్రాముల కన్నా ఎక్కువ కనిపిస్తుంది పర్ సర్వింగ్, అది అవాయిడ్ చేయాలి. బికాస్ మన బాడీకి ఒక 1500 క్యాలరీల డైట్ మీరు ఇస్తున్నారు అంటే ఒక 40 నుంచి 50 గ్రాములే ఫ్యాట్ వెళ్ళాలి పర్ డే. బికాస్ మీరు తీసుకుంటున్న ఫ్యాట్ ఎంత ఉండాలి, 30% ఉండాలి. 1 గ్రామ్ ఫ్యాట్ 9 క్యాలరీలు. సో ఒక 1500 క్యాలరీలు మీరు ప్రతిరోజు ఎంజాయ్ చేస్తున్నారంటే 40-50 గ్రాముల కన్నా ఎక్కువ ఫ్యాట్ వెళ్తుంది అంటే సో డెఫినెట్ గా మిగతా ఫ్యాట్ మొత్తం కూడా మన బాడీలో గడ్డ కడుతుంది. బై ద వే మనం ఇంట్లో వాడే ఆయిల్ ఏదైతే ఉంటుందో నార్మల్ రెగ్యులర్ ఆయిల్ ఏదైనా సరే 1 టీ స్పూన్ ఆయిల్ కనుక తీసుకున్నట్లయితే 12 నుంచి 15 గ్రాములు ఫ్యాట్ ఉంటుంది. ఒకసారి అది కూడా అబ్జర్వ్ చేయండి. సో 40 గ్రాములు పర్ డే ఇవ్వాలి. సో 4-5 టీ స్పూన్ల ఫ్యాట్ కావచ్చు, ఘీ కావచ్చు, దీనికన్నా ఎక్కువ ఇచ్చామనుకోండి సో ఎక్సెస్ ఫ్యాట్ మొత్తం కూడా మన బాడీలో డిపాజిట్ అవుతుంది. అండ్ దీని తర్వాత మీరు తీసుకుంటున్న దానిలో సో ఈ సాచురేటెడ్ షుగర్, కొలెస్ట్రాల్, సోడియం ఇలాంటి ఏదైతే ఫుడ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయో అది బాగా తగ్గించండి. అందులో మెయిన్ థింగ్ చెప్పాలి అంటే న్యూట్రియం కంటెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ని ఎక్కువ యాడ్ చేసుకోండి. అండ్ దీని తర్వాత మనం ఎప్పుడైతే ఈ ఫ్రోజన్ ఫుడ్స్ కి వస్తున్నామో సో ఇక్కడ వచ్చిన తర్వాత మీరు చూసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే లైట్ గా ఉన్నవి, లీన్ గా ఉన్నవి, ఫ్యాట్ తక్కువ ఉన్నవి, క్యాలరీ తక్కువ ఉన్నవి, హెల్దీగా ఉన్నవి, డైట్ గా ఉన్నవి ఇలాంటివి మీరు యాడ్ చేసుకోండి. ఈ ఫ్రోజన్ ఫుడ్స్ అనేది ఫ్రోజన్ ఐటమ్స్ మొత్తం కూడా క్లియర్ గా ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటారో సో డెఫినెట్ గా కొలెస్ట్రాల్ లెవెల్స్ కావచ్చు, క్యాలరీస్ కావచ్చు, సోడియం ఎక్కువ తీసుకున్నప్పుడు మళ్ళీ మన ఆర్గాన్స్ ని కంప్లీట్ గా అది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ దీని తర్వాత మనము ఏదైతే ప్రిపేర్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నామో ఆల్రెడీ ప్రిపేర్ అయిన ఫుడ్స్ మనకి ఇన్స్టెంట్ ఫుడ్స్ కొన్ని ఉంటాయి, అది కూడా మనం తీసుకుంటున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకోవాలి మెయిన్ థింగ్ ఏంటి అంటే అందులో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది, అందులో క్యాలరీ కంటెంట్ ఎంత ఉంది, అది పర్ సర్వింగ్ తీసుకున్నట్లయితే మీకు ఎంత అమౌంట్ ఆఫ్ ఎక్సెస్ ఫ్యాట్ మీ బాడీకి వెళ్తుంది అది మొత్తం చెక్ చేసుకున్న తర్వాతే ఆ లేబుల్ మొత్తం రీడ్ చేసుకున్న తర్వాతే ఈ ప్రిపేర్డ్ ఫుడ్స్ ని యాడ్ చేసుకోండి. అండ్ క్యాండ్ ఫుడ్స్ ఇందులో మెయిన్ థింగ్ చెప్పాలి అంటే మీకు లో క్యాలరీ బాగా ఎక్కువ ఉంటుంది అండ్ న్యూట్రియంట్స్ బాగా తక్కువ ఉంటాయి చెప్పాలి అంటే. ఇలాంటివి మాక్సిమం అవాయిడ్ చేస్తేనే బెస్ట్ మనకి. అండ్ మిగతా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కావచ్చు, ఈ ప్రిపేర్డ్ ఫుడ్స్ కావచ్చు, లేకపోతే ఫ్రోజన్ ఫుడ్స్ కావచ్చు, మళ్ళీ మన ఫిష్ కావచ్చు, మీట్ కావచ్చు, మీరు ఏదైతే తీసుకుంటున్నారో మళ్ళీ క్రాస్ కంటామినేషన్ ఉండకుండా ఉండాలి అంటే సో డెఫినెట్ గా డిఫరెంట్ కవర్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ని, వెజిటబుల్స్ ని యాడ్ చేసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అవి మనం అన్పాక్ చేసేటప్పుడు కూడా కొద్దిగా కేర్ తీసుకొని ఏదైతే గ్రాసరీస్ రైట్ వేలో మీరు ప్లేస్ చేయాలి అంటే ఏదైతే ఫ్రిడ్జ్ లో ప్లేస్ చేయాలి, ఏదైతే బయట పెట్టాలో అది ప్రాపర్ గా మనం ప్లేస్ చేయండి క్లియర్ గా. అండ్ దీని తర్వాత దాన్ని మనము రూమ్ టెంపరేచర్ ఎంత కావాలి దాని తగ్గట్టుగానే మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్ ని కూడా కొద్దిగా రూమ్ టెంపరేచర్ లో అండ్ ఫ్రిడ్జ్ లో మనం పెట్టుకోవాలి. ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏదైతే నిలువ ఉంటున్నాయో అది ముందుగానే మనము తీసుకోవాలి. ఎక్కువ దాన్ని నిలవ పెట్టకూడదు. ఎప్పుడైతే నిలవ పెట్టి మళ్ళీ తీసుకుంటున్నామో అందులో ఉన్న న్యూట్రియంట్స్ కూడా మొత్తం బయటికి వెళ్ళిపోయి మనం కంప్లీట్ గా వేస్ట్ ఫుడ్ ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. మనం కొద్దిగా ఈ టెంపరేచర్స్ ని కూడా మెయింటైన్ చేయాలి. ఎందుకోసం అంటే యాక్చువల్ గా ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తెచ్చిన తర్వాత, ఈ ప్రిపేర్డ్ ఫుడ్స్ తెచ్చిన తర్వాత దాన్ని చెక్ చేసినప్పుడు, క్లీన్ చేసినప్పుడు, సపరేట్ చేసినప్పుడు, ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు, బయట పడేసినప్పుడు అన్ని ఏరియాస్ లో కూడా ఎక్కువ న్యూట్రియంట్స్ మన లోపం అయిపోతూ ఉంటుంది. సో జాగ్రత్తగా చూసి మన బాడీకి ఎంతైతే కావాలో లాస్ట్ టైం మనకి క్లీనింగ్ గురించి చెప్పాము. సో ఫ్రూట్స్ తెచ్చిన తర్వాత దాన్ని బయట ఎంతసేపు పెట్టాలి, ఫ్రిడ్జ్ లో ఎంతసేపు పెట్టాలో అది కూడా మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ మనం ఒక 10-15 డేస్ లో మళ్ళీ ఒకసారి దీని గురించి చెప్పుకుందాము. సో తేవటమే కాకుండా దాన్ని ఎట్లా స్టోర్ చేయాలి క్లియర్ గా. సో అల్టిమేట్ గోల్ మనకి ఏం ఉండాలి అంటే సో తీసుకుంటున్న ఫుడ్స్ లో సో బ్యాలెన్స్ క్యాలరీ ఇంటేక్ ఉండాలి,
తక్కువ క్యాలరీస్ తీసుకోవాలి, మనం ఎక్కువ ఎక్సర్సైజ్ వర్కౌట్స్ కూడా చేస్తూ ఉండాలి, హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి, అన్‌హెల్దీ ఫుడ్స్‌ని తగ్గించాలి. మెయిన్ దీని మీద ఫోకస్ పెట్టండి. అండ్ దీని తర్వాత బ్యాలెన్స్ క్యాలరీస్ ఎప్పుడైతే తీసుకుంటామో మనం బ్యాలెన్స్‌గా మనం హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవచ్చు. పోర్షన్ కంట్రోల్ తీసుకోండి. అండ్ ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఫుడ్ తినిన తర్వాత 20 మినిట్స్ కానీ మన బ్రెయిన్ సిగ్నల్ వెళ్తుంది మీ స్టమక్ ఫుల్ అయిందని. అందుకోసమే తినేటప్పుడు కొద్దిగా స్లోగా తినండి. ఎప్పుడైతే స్లోగా తింటూ ఉంటామో ఒక 20 మినిట్స్ తర్వాత మీ బ్రెయిన్‌కి రీచ్ అవుతుంది. ఓకే. మీ స్టమక్‌కి సరిపోతుందని. ఒక్కొక్కసారి మీ బ్రెయిన్‌కి రీచ్ అయ్యే సిగ్నల్ లోపలే మనం ఎక్కువ తీసేసుకుంటాము. అలా ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటామో సో డెఫినిట్‌గా ఎక్కువ ఫ్యాట్ మన బాడీలో స్టోర్ అవుతుంది. పోర్షన్ సైజెస్ అనేది డిక్రీజ్ చేయండి. పెద్ద పెద్దవి కాకుండా చిన్న పోర్షన్స్ తీసుకోండి. సెకండ్ థింగ్, హెల్తీ ఫుడ్స్‌లో మనము ఈ షేక్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. బికాజ్ షేక్స్ మనకి ఏంటి అంటే వరల్డ్ నంబర్ 1 మీల్ రీప్లేస్‌మెంట్స్‌లో, ప్రోటీన్ సప్లిమెంట్స్‌లో ఇది ఎప్పుడైతే తీసుకుంటామో లో క్యాలరీ, హై న్యూట్రియంట్స్ మనకుంటాయి. సో ఫార్ములా 1 షేక్స్ ఎవరికి అంటే ప్రతి ఒక్కరికి ఎవరికైతే డైలీ న్యూట్రిషన్ కావాలో, యవ్వనంగా ఉండాలో, వెయిట్‌ని మేనేజ్ చేసుకోవాలో, స్కిన్ బాగుండాలో, హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. దీని తర్వాత అన్‌హెల్తీ ఫుడ్స్‌ని కొద్దిగా తగ్గించుకోండి. ఇందాక చెప్పినట్టు హై సోడియం, యాడెడ్ షుగర్స్, రిఫైన్డ్ గ్రెయిన్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నది అండ్ దానిలో మనకి క్యాలరీ ఎక్కువ ఉన్నది. ఇలాంటి ఫుడ్స్‌ని మాక్సిమం అవాయిడ్ చేయండి. లేబుల్స్‌ని చెక్ చేయండి. ఏ లేబుల్ అయితే మీకు ఇయన్నీ ఫ్రోజన్‌లో గాని, వెజిటబుల్స్‌లో గాని ఎక్కువ సోడియం కనిపిస్తుందో అలాంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్‌ని అలాంటి ప్రిపేర్డ్ ఫుడ్స్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. న్యూట్రిషన్ లేబుల్ చూడండి ఒకసారి క్లియర్‌గా. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించిన న్యూట్రిషన్ లేబుల్‌లో న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ కనుక చూసినట్లయితే ఒక కప్పు సోడియం మీకు ఎంత ఉంది ఇక్కడ? మనం యాక్చువల్‌గా 30 250 470 అనుకుంటాం. ఇక్కడ ఇచ్చిన మీకు 470 ఎంజీ పర్ కప్ సర్వింగ్ అది చెప్పాలి అంటే పర్ సర్వింగ్. సో ఒక సర్వింగ్‌కి 470 ఎంజీ వెళ్తుంది. ఒక్కోసారి మనం ఏమనుకుంటాము అందులో ఉన్న న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ చూసి ఈ మొత్తం ప్యాకెట్‌లో 470 ఉంది అనుకుంటాము. కాదు. మీరు చూసేటప్పుడు సర్వింగ్ సైజ్ చూడండి. సర్వింగ్ పర్ కంటైనర్ చూడండి మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ దీని తర్వాత ఎక్కువ షుగర్ కంటెంట్ యాడెడ్ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్‌ని కూడా మాక్సిమం అవాయిడ్ చేయండి క్లియర్‌గా. మన బాడీలో మీరు ముఖ్యంగా చూడాల్సింది ఏంటి అంటే ఏదైతే ఎక్సెస్ మీరు సాటిస్ఫై అయిపోయిన తర్వాత ఎక్సెస్ ఇస్తారో సో డెఫినిట్‌గా అది మొత్తం కూడా వేస్టే. ఆ వేస్ట్ మనము డస్ట్‌బిన్‌లో పడేయకుండా ఎప్పుడైతే మన స్టమక్‌లో పడేసుకుంటామో సో డెఫినిట్‌గా మనం అన్‌హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ తీసుకోవడం కారణంగా సో తక్కువ సమయంలో లేకపోతే లాంగ్ రన్‌లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ మనం తీసుకుంటూ ఉంటాము. సో అలా కాకుండా ఉండాలి అంటే సో డెఫినిట్‌గా మన బాడీకి ఏదైతే హెల్తీగా, మన బాడీకి ఏదైతే ఫ్రెష్‌గా అది ఫ్రూట్స్, వెజిటబుల్స్ కావచ్చు, న్యూట్రిషన్ కావచ్చు, లో క్యాలరీ కావాలో అవి మొత్తం గైడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా సేమ్ అదే ఎడ్యుకేట్ చేయండి. థాంక్ యూ సో మచ్ లైవ్ వెల్‌నెస్ క్లబ్ అండ్ బ్యాక్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ సార్. మంచి ఒక ప్రజెంటేషన్తో చక్కగా గ్రాసరీస్, దాని మెయింటెనెన్స్, మనం ఎలా ఫుడ్ని పర్చేజ్ చేయాలి, క్లియర్గా ప్రతి ఒక్క పాయింట్ని మనకు షేర్ చేసి చక్కగా మన పర్చేజింగ్, మన గ్రాసరీస్, మన షాపింగ్ని కొంచెం క్లియర్గా మనం హెల్తీగా పెట్టుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్పి మంచి ప్రజెంటేషన్తో మన ముందుకు రావడం జరిగింది. ఏదైతే ఉన్నాయో ఈరోజు రంగుల పండుగ, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కెమికల్ రిచ్ ఉన్న కలర్స్ కాకుండా న్యాచురల్ కలర్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటిని మాత్రమే మీరు ఉపయోగించి మీ పండగ మీ ఇంట్లోనే జరుపుకోవాలని, బజారంతా తిరగకుండా, పరిస్థితులు బాగలేవు కాబట్టి ఒక మంచి ఆనందంగా, ఆరోగ్యంగా మీ పండగ జరగాలని మీ ఆనందంతో ఎప్పుడు మీ ఆనందంలో మీలో మీ ముందులో ఒకరుగా అందరూ బాగుండాలి. అందులో లైవ్ వెల్‌నెస్ క్లబ్ ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు లైవ్ వెల్‌నెస్ క్లబ్ సపోర్ట్ సిస్టమ్. రేపు మార్నింగ్ ఇంకో డిఫరెంట్ టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకు వచ్చి మీకు ఒక మంచి అవగాహన కల్పిస్తూ ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమిత్ అగర్వాల్ గారు వన్స్ అగైన్.